ఇంటర్ తర్వాత ఆడిటర్ కావాలంటే ఏ కోర్సులు చేయాలి, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి? విద్య, కెరీర్ ప్రత్యేకం. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు భవిష్యత్తులో ఆడిటర్గా స్థిరపడాలనుకుంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రొఫెషనల్ కోర్సులు, డిగ్రీ కోర్సులు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని ఉద్యోగ అవకాశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని కెరీర్ నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ప్రతి వ్యాపార సంస్థలో, కంపెనీల్లో, బ్యాంకుల్లో, ప్రభుత్వ శాఖల్లో, విద్యాసంస్థల్లో, స్వచ్ఛంద సంస్థల్లో ఆర్థిక లావాదేవీల నిర్వహణ, పన్నుల చెల్లింపులు, ఆర్థిక పారదర్శకత, చట్టపరమైన నిబంధనల అమలు అత్యంత కీలకంగా మారడంతో అకౌంటింగ్, ఫైనాన్స్, టాక్సేషన్, ఆడిటింగ్ రంగాల్లో నైపుణ్యం కలిగిన నిపుణులకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఆడిటింగ్ రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలనుకునే వారికి చార్టర్డ్ అకౌంటెన్సీ అంటే CA కోర్సు అత్యుత్తమ ఎంపికగా భావిస్తున్నారు. దేశంలో కంపెనీలకు స్టాట్యూటరీ ఆడిటర్గా సేవలందించాలంటే CA అర్హతకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ఇంటర్ తర్వాత CA చేయాలనుకునే విద్యార్థులు ముందుగా CA ఫౌండేషన్, అనంతరం CA ఇంటర్మీడియట్, ఆర్టికల్స్ పేరుతో ప్రాక్టికల్ ట్రైనింగ్, చివరగా CA ఫైనల్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ కోర్సు కొంత కఠినంగా ఉన్నప్పటికీ క్రమశిక్షణతో చదివితే ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలు, ఆకర్షణీయమైన వేతనాలు, సమాజంలో గౌరవప్రదమైన స్థానం పొందే అవకాశం ఉంటుంది. ఆడిటింగ్ రంగంలో కెరీర్ నిర్మించుకోవాలనుకునే వారికి బీకామ్ కోర్సు కూడా మంచి ఎంపికగా నిపుణులు సూచిస్తున్నారు. ఈ కోర్సులో ఫైనాన్షియల్ అకౌంటింగ్, కార్పొరేట్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్, ఇన్కమ్ ట్యాక్స్, ఆడిటింగ్, బిజినెస్ మేనేజ్మెంట్ వంటి ప్రధాన అంశాలను అధ్యయనం చేసే అవకాశం ఉంటుంది. బీకామ్తో పాటు CA చదివితే అకౌంటింగ్, ఫైనాన్స్ రంగాల్లో బలమైన పునాది ఏర్పడుతుంది. గణితంపై ఆసక్తి, విశ్లేషణాత్మక ఆలోచన, సమస్యలను ఓపికగా పరిష్కరించే నైపుణ్యం ఉన్న విద్యార్థులకు ఈ రంగం మరింత అనుకూలంగా ఉంటుంది. CAతో పాటు CMA, CS వంటి ప్రొఫెషనల్ కోర్సులు కూడా ప్రస్తుతం మంచి కెరీర్ అవకాశాలను కల్పిస్తున్నాయి. CMA కోర్సు ద్వారా తయారీ పరిశ్రమలు, కాస్ట్ అకౌంటింగ్, బడ్జెటింగ్, కాస్ట్ ఆడిట్, మేనేజ్మెంట్ అకౌంటింగ్ రంగాల్లో ప్రత్యేక నైపుణ్యం పొందవచ్చు. అలాగే CS కోర్సు ద్వారా కంపెనీ చట్టాలు, కార్పొరేట్ గవర్నెన్స్, కంప్లయన్స్, బోర్డు వ్యవహారాలపై నైపుణ్యం పెంపొందించుకోవచ్చు. అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలను లక్ష్యంగా పెట్టుకున్నవారు ACCA వంటి అంతర్జాతీయ కోర్సులను కూడా ఎంపిక చేసుకోవచ్చు. ప్రభుత్వ రంగంలో కూడా ఆడిటింగ్కు విస్తృత అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల ఆడిట్ శాఖలు, లోకల్ ఫండ్ ఆడిట్ విభాగాల్లో జూనియర్ ఆడిటర్, సీనియర్ ఆడిటర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, జిల్లా ఆడిట్ ఆఫీసర్ వంటి ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. వీరు పంచాయతీలు, మున్సిపాలిటీలు, దేవాదాయ శాఖలు, మార్కెట్ కమిటీలు, విద్యాసంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థల ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తూ ఆర్థిక క్రమశిక్షణను పర్యవేక్షిస్తారు. ఈ పోస్టులను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు లేదా ఇతర ప్రభుత్వ నియామక సంస్థలు భర్తీ చేస్తుంటాయి. కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాల కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే CGL పరీక్ష ద్వారా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ పరిధిలో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ వంటి ప్రతిష్టాత్మక పోస్టులకు ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. ఈ పోస్టులకు డిగ్రీ అర్హత తప్పనిసరి కాగా CA, CMA, CS, MCOM, MBA ఫైనాన్స్ వంటి అదనపు అర్హతలు ఉన్న అభ్యర్థులకు ప్రయోజనం కలుగుతుంది. ఈ పరీక్షలో విజయం సాధించాలంటే ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్తో పాటు ఫైనాన్స్, ఎకనామిక్స్ అంశాలపై కూడా మంచి పట్టు అవసరం. ప్రైవేట్ రంగంలో కూడా ఆడిటింగ్ నిపుణులకు భారీ డిమాండ్ ఉంది. ఆడిట్ సంస్థలు, బ్యాంకులు, బీమా సంస్థలు, తయారీ పరిశ్రమలు, IT కంపెనీలు, విద్యాసంస్థలు, ఆస్పత్రులు, స్వచ్ఛంద సంస్థల్లో ఆడిట్ అసిస్టెంట్, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, ఇంటర్నల్ ఆడిటర్, ట్యాక్స్ అసిస్టెంట్, GST ఎగ్జిక్యూటివ్, కంప్లయన్స్ ఎగ్జిక్యూటివ్, రిస్క్ అనలిస్ట్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. అనుభవం, నైపుణ్యం పెరిగే కొద్దీ ఇంటర్నల్ ఆడిటర్, ఫైనాన్స్ మేనేజర్, ట్యాక్స్ కన్సల్టెంట్, ఆడిట్ మేనేజర్ వంటి ఉన్నత హోదాలకు ఎదిగే అవకాశం ఉంటుంది. ఆడిటింగ్ రంగం ప్రైవేట్ సంస్థలకే పరిమితం కాకుండా ప్రభుత్వ రంగంలోనూ స్థిరమైన ఉద్యోగాలు, ఆకర్షణీయమైన వేతనాలు, గౌరవప్రదమైన హోదా, దీర్ఘకాలిక కెరీర్ పురోగతికి విస్తృత అవకాశాలను అందిస్తోంది. నిజాయతీ, ఖచ్చితత్వం, ఆర్థిక అంశాలపై ఆసక్తి,
కష్టపడి పనిచేసే తత్వం ఉన్న విద్యార్థులకు ఆడిటర్ వృత్తి విజయవంతమైన భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుందని కెరీర్ నిపుణులు సూచిస్తున్నారు.